ఆస్తి కోసం తమ కుటుంబీకులే తమని వేధింపులకి గురిచేస్తున్నారు అంటూ ఓ దంపతులు కరీంనగర్లో ఆందోళనకి దిగారు. నగరంలోని కలెక్టరేట్ వద్ద దంపతులు శాంతియుత ధర్నా నిర్వహించారు. మంకమ్మతోటకు చెందిన సూరం సరోజన చంద్రశేఖర్ల పేరిట కోట్లాది రూపాయల ఆస్తులు ఉండగా తమ సోదరులే బెదిరింపులకి పాల్పడుతున్నారని బాధితులు ఆరోపించారు. వరుసకి సోదరుడైన గోపాల్ అనే వ్యక్తి ఆస్తి కాజేసేందుకు చంపుతాం అంటూ బెదిరిస్తున్నాడని తెలిపారు. తమ కుటుంబంపై సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తూ అవమానపరుస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు పోలీసులకి అధికారులకి విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మరువన్న తల్లి సూరం భారతి ఇందులో కీలకంగా వ్యవహరిస్తూ వేధిస్తోందని తెలిపారు. తమకు ఎలాంటి ప్రాణహాని లేకుండా చూడాలని, వారందరిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పుడు మాకు జరిగేది అతి దారుణమైంది, కానీ మమ్మల్ని చీప్గా తీసేయకండి దయచేసి. మా మీద చెప్పలేని క్రైమ్ జరుగుతుంది. అన్ని ఇబ్బందులే, అన్ని టార్చరే, అన్ని బెదిరింపులే, అన్ని బ్లాక్మెయిల్, మొత్తం బ్లాక్మెయిలే. ఏడి పోతాడా, నేను కూరగాయలు ఓని, ఎటు ఓని, అక్కడ బ్లాక్మెయిల్, ఇటు వస్తావా అటు వస్తావా అని వేధింపులు. ఈ గోపాల్ అన్నట్టు అయిన నుంచే మాకు వేధింపులు బాగా స్టార్ట్ అయినాయి. హైదరాబాద్లో జగదిరిగుట్టల మా సొంత ఇల్లు కాడుంటాడు, వాంది సొంత ఇల్లే, మాకు పెద్దనాయన కొడుకే అవుతాడు, చుట్టాలు అవుతారు. ఈ చుట్టాలంతా ఒకటై నన్ను తినాలని, నా ఆస్తి తినాలని ఒకటై మొత్తం కట్ట కట్టుకొని ఇక మాయంబడి పడ్డారు. సచ్చదాకా మిమ్మల్ని గిట్నే చేస్తాం, మాకు అడిగింది ఇత్తలే, మీరు భూమి మీద ఉండాలా లేకపోతే లేదని. నా బాబుని ఏడేసినా చదవనీయలే, ఎక్కడి పోయినా చదవనీయలే. ఏం లేదు, వాళ్ళ నుంచి సాయం చేస్తాను అన్నట్టు, వాళ్ళు డబ్బులు ఇచ్చేపిస్తారు. 15 ఏళ్ళు చుట్టాలు బంధువులు అని చెప్పి ఎవరి మీద మేము కంప్లైంట్ చేయలే. ఫస్ట్ కంప్లైంట్ తులా శ్రీనివాసరావు సిఐ ఉన్నాడు, సిపి కమలాసన్ రెడ్డికి కంప్లైంట్ చేసినాక ఆయన కేసు ఎంక్వైరీ చేసిండు. మీకు 4 గన్మెన్లు ఇస్తాం, మీకు 4 గన్మెన్లు ఇస్తామన్నారు. కేసు క్రిటికల్గా ఉంది అన్నారు. మా మరవన తల్లి ఏం చేసింది, దాని అన్నదమ్ములు, దానికి 2 కొడుకులు, కోడళ్ళు, దాని బిడ్డ భర్త మొత్తం ఒప్పుకున్నారు. నేరేం చేసినాం, ఈయనకు ఆస్తి ఎంత రావాలంటే 4 జాగరాలు అంటారు. దాని వాల్యూ ఎంత అంటే అప్పుడే 2016లో 1.5 కోటి అని చెప్పింది. ఇప్పుడు 2 కోట్ల చిల్లర ఉంటుంది. ఆయన మా ఆస్తి మాకు ఇవ్వమని చెప్పినాం, అడిగిన ఆయన ఏం చేసిండు, తులా శ్రీనివాసరావు ఆస్తి తర్వాత మాట్లాడదాం, ఫస్ట్ మీ ప్రాబ్లమ్స్ అంటే మొత్తం నేరం ఒప్పుకున్నాక వాళ్ళ మీద కేసు అవుతుంది, మీరు పోండి అని చెప్పిండు. వాళ్ళని పక్కకు పెట్టి శత్రువులు పక్కన ఉల్టా మా మీద తులా శ్రీనివాసరావు కేసు చేసిండు.